మీటప్లో ఏం జరిగింది, ఇంటరాక్టివ్ డిస్కషన్స్ చేసాము. ఒక కంప్లీట్ కోర్స్తో పాటు ఒక 100 టిప్స్ ఉన్న బుక్ కూడా ఇచ్చాను. కంప్లీట్గా ఛానల్స్ గురించి డిస్కస్ చేసాము. హై టీ స్నాక్స్ తీసుకున్నాం. ఒక గివ్ అవే కూడా ప్లాన్ చేశాను. ఇవన్నీ మీరు చూడాలనుకుంటే కంప్లీట్ వీడియో చూడండి లాస్ట్ వరకు. యాక్చువల్లీ ఈ బుక్లో లాస్ట్లో టిప్స్ ఉన్నాయి అనమాట. లాస్ట్ పేజ్లో 100 టిప్స్ అని ఉంది. సో మీరు అది అంటే మొత్తం యూట్యూబ్ గురించి అంతా డీటెయిల్గానే ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. మీరు ఏ సమరీ తీసుకున్నా కేటగిరీ వైజ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ వీడియో ప్లానింగ్, స్క్రిప్టింగ్ గురించి అట్లా ఏంటంటే బేసిక్గా మనకి అన్నీ తెలిస్తే కానీ మనం ఓవర్లుక్ చేస్తుంటాం. నేనైనా స్టార్ట్ చేసిన తర్వాత ఓవర్లుక్ చేస్తుంటాను అనమాట. ఏదో అయిపోయింది కదా వీడియో అన్న ఫార్మాట్ నేను వెళ్ళిపోతుంటా, కానీ దీంట్లో కొన్ని పాయింట్స్ ఒక్కొక్కసారి నాకే అనిపిస్తుంటాను మళ్ళీ ఓకే నేను చేయాలి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలనిపిస్తుంది నాకు. సో అవన్నీ అంటే కలెక్ట్ చేసి పెట్టి ఓన్గా స్క్రిప్టింగ్ చేసి ఏముండదు కదా బేసిక్. సో వాటిలో బెస్ట్ థింగ్ ఏంటి అని చెప్పి తీసుకుని ఇక్కడ పెట్టాను అనమాట. మీరు కావాలంటే చూసుకోవచ్చు. అది తెలుగు కాపీ కూడా చేద్దాం అనుకున్నా, కానీ ట్రూ ట్రాన్స్లేషన్ అయిపోతుంది అనమాట. ప్రతి పదంగా ట్రూ ట్రాన్స్లేషన్ వస్తుంది. అంత తెలుగు ఎవరికి అర్థం కూడా కాదు. మరి నార్మల్ కూర్చొని రాయాలండి, స్టార్ట్ చేయాలి అది బేసిక్గా. ఈ తెలుగు అది వచ్చిన తర్వాత నేను పంపిస్తాను మళ్ళీ మీ అందరు. ఇప్పుడు మేబీ అంటే ఈ కంటెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కాకుండా జస్ట్ రిక్వైర్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తాము. రిక్వైర్మెంట్స్ అంటే మనకి ఏది లాగింగ్ ఉంది, లేకపోతే ఏది మనకి కావాలి అన్న ఫార్మాట్లో. అంటే అందరూ ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు కదండి. ఇప్పుడు మీ అందరికీ వీడియో తీయడం ఆల్రెడీ వచ్చింది అనుకోండి, దాని గురించి మాట్లాడినా కూడా మీకు టైం వేస్ట్ అవుతుంది కదా. దాని గురించి అసలు మీకు ఏం రాకపోయినా ప్రాబ్లం లేదు. ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సరిపోతుంది. అంటే నాకు ఇది ఇంకా నేను నేర్చుకోవాలన్న ఫార్మాట్లో ఒకసారి చెప్పండి, జస్ట్ చూద్దాం. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం, ఒకసారి డిస్కస్ చేద్దాం అన్నమాట. సో హాయ్ అందరికీ, నా పేరు బాలకృష్ణ, కాంటెంట్ స్పీక్స్ అఫీషియల్ నా ఛానల్. సో నా ఛానల్లో మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏముంటుందంటే లైక్ ట్రెండింగ్ టాపిక్స్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో దానిపైన ఇష్యూస్ ఉంటాయి కదా, దాన్ని వీడియోస్ చేయడం. అండ్ అదేవిధంగా లైక్ సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దానిపైన దానిపైన ఏం జరుగుతున్నాయి, అసలు వాట్స్ హ్యాపెనింగ్ బిహైండ్ దట్ అనేది పాయింట్అవుట్ తీసుకొని వీడియోస్ చేయడం. అదేవిధంగా పొలిటికల్ కూడా కొంత టచ్ చేయడం. అది కూడా ఏంటంటే పొలిటికల్ని కంప్లీట్ చెప్పలేను, కానీ ఎలక్షన్ టైంలో ఏదైతే 2 months ఉందో ఆ ట్రెండ్ ప్రకారం ఏంటంటే కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. అండ్ నేను ఏ పార్టీ ఎగ్నిస్ట్ కాదు, అదేవిధంగా ఏ పార్టీకి సపోర్ట్ కూడా కాదు. సో న్యూట్రల్గా ఉండి ఆ వీడియోస్ కూడా చేశాను, ఆల్రెడీ చెప్పడం జరిగింది అంతకుముందు డిస్కషన్లో. సో సింపుల్ ఏం చెప్పాలంటే ఇది ఒక కైండ్ ఆఫ్ అవేర్నెస్ ఛానల్, అంటే ఇన్ఫర్మేషన్ ఛానల్, అంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ చేస్తాను ఆ ఛానల్లో. సో డెఫినెట్గా ఆడియన్స్ నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా లైక్ కాంప్లిమెంట్స్ కూడా అకార్డింగ్లో వచ్చాయి. నమస్తే అండి, నా పేరు అమలేశ్వరి. నాకు అసలు ఏమీ తెలియనప్పుడు నేను వికాస్ గారి ఛానల్ చూస్తే నేను నేర్చుకున్నాను. ఇంతకుముందు ఎవరి మీద వీళ్ళ మీద డిపెండ్ అయ్యేదాన్ని. ఇప్పుడైతే కొంచెంగా స్టార్ట్ చేశాను. వికాస్ గారి ఛానల్ వల్లే నా ఛానల్ నిలబడింది అంటే ఆయన వల్లే అనమాట. నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఒకసారి ఆయన కలవాలని, అది థ్యాంక్స్ చెప్పాలని. నేను మామూలుగా కామెంట్స్లో చాలాసార్లు చెప్పాను, కానీ డైరెక్ట్గా వచ్చి థ్యాంక్స్ చెప్పాలని వచ్చానమాట. ఇంకేమైనా ఆయన ఏమైనా సలహాలు చెప్తారేమో అన్నట్టు వచ్చా, అంతే. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హాయ్, నా పేరు సుజాత యాదవ్. నేను ఉండేది బెంగళూరు. నేను మెయిన్గా తమ్ముని చూడటానికే వచ్చాను. ఇంకోటి పబ్లిక్లో మాట్లాడాలంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది. ఇలా ఒకసారి కలిశాను అంటే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో వచ్చాను. హాయ్, అందరికీ నమస్కారం అండి. నా పేరు గోపాలకృష్ణ. నేను పాలిటిక్స్ అండ్ న్యూస్ కంటెంట్ ఎత్తుకున్నాను. దాంట్లో మళ్ళీ సబ్ కంటెంట్ అనమాట కేటగిరీ. నేను దానికి స్టిక్ అయ్యే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. బేసిక్గా నాకు యూట్యూబ్ జీరో నాలెడ్జ్ అనమాట. నా ఫస్ట్ వీడియో 10 clips ఉంటే ఒక ఫ్రెండ్ అడ్వైస్తో యూట్యూబ్లో అప్లోడ్ చేయండి, నీకు వాయిస్ బాగుంటుందంటే చేశాను. ఆ 10 clipsని మళ్ళీ ఒక వీడియోగా చేయడం నాకు ఎలాగో తెలియక అతనే ఎడిట్ చేసి ఇచ్చాడు. ఆ తర్వాత సెర్చ్ చేస్తున్న టైంలో మన వికాస్ సారీ ఛానల్ కనపడింది. అదే టైంలో ఆయన వీడియో గురి అప్లికేషన్ చెప్పడం, అది చెప్పిన విధానం నాకు మెర్చి చేయడం, ఇవన్నీ ఈరోజు కొంచెం వీడియో అయితే నేను అప్లోడ్ చేయగలుగుతున్నాను. కొన్ని టెక్నిక్స్ కూడా ఆయన ద్వారానే తెలిసాయి. పర్లేదు, ఇప్పటికీ ఒక 6 months అయింది. 60 వీడియోస్ చేశాను. 500 above సబ్స్క్రైబర్లు వచ్చారు. మెల్లిగా గ్రో అవుతున్నాను. సక్సెస్ అవ్వాలని వికాస్ గారు చూసే నేర్చుకుంటున్నాను. అంతకుమించి నేను తెలిసిన నాకు లేదు. ఆయన జీరో నాలెడ్జ్. ఆయన చెప్పిన టిప్స్ కానీ గ్రో అవడానికి కానీ ఏదైనా అది ఫాలో అవుతుందే నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను డే బై డే, వీడియో బై వీడియో. ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎడిటింగ్ అది నాకు స్వతహాగా అది ఎవరన్నా చెబితే కానీ నాకు తెలియదు. నాకు మెయిన్గా ఆలోచించేంత మెచ్యూరిటీ లేదు అటు. సో అందుకని నాకైతే ఒక టెక్ ఛానల్ ఉండాలి, కొత్త క్రియేటర్లు, కానీ అది కూడా జెన్యూన్గా చేస్తున్న వికాస్ టెక్ లాంటిదే మనం ఫాలో అవ్వాలని నా ప్రగాఢమైన విశ్వాసం.
థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నా పేరు మధు. యాక్చువల్లీ నేను ఫ్యాషన్ కంటెంట్ ఫస్ట్ స్టార్ట్ చేసిన, బట్ చాలా అంటే డిసప్పాయింట్ అయిపోయింది. మందికి రీచ్ అవ్వలేదు. ఎవరైనా వీడింది నాకు చెప్పేది అనే స్టేజ్లో అయిపోయింది చాలా మందికి. సో నేను డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ వేరే కంటెంట్ దాంట్లోనే యాడ్ చేస్తూ వచ్చిన. సో అదే హెల్పింగ్ ఆ కంటెంట్. సో దానికి నాకు మంచి వ్యూస్ వస్తున్నాయి. సో ఈ మీటప్ నా ఉద్దేశం ఏంటంటే మొత్తం ఏమన్నా గ్రోత్ పరంగా యూజ్ అవుతుందేమో ఛానల్కి. సో అందరినీ కలిసినట్టు ఉంటుంది, ఎలా ఖాళీగానే ఉన్నా చెప్పేసి. సో నేను అటెండ్ అవ్వడం అవుతుంది. సో వికాస్ గారిది నేను యాక్చువల్లీ 7,000 ఏమో అనుకుంటా, అప్పటి నుంచి చూసి ఫాలో అవుతున్నా. బాగానే ఉన్నాయి టిప్స్ అన్నీ, చాలాసార్లు టిప్స్ తీసుకున్నా, సజెషన్స్ తీసుకున్నా. సో నాయి కూడా కొన్ని పోస్ట్ చేస్తున్నా అందులో కామెంట్స్ రూపంలో. సో ఇప్పటికీ ఓవరాల్గా ఓకే. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు రమేష్. ఛానల్ వచ్చేసి మామూలుగా అంతకుముందు నా పాత ఛానల్ ఉంది, యూట్యూబ్లో క్రియేట్ అయిన ఛానల్ అది. అయితే తర్వాత దానికి రమేష్ వీడియోస్ అని చెప్పేసి ఒక ఛానల్ పేరు పెట్టాను. కానీ నాకు ఇప్పుడు ఇంకొక కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని దాన్ని బాగా డెవలప్ చేయాలని ఉంది. దాంట్లో కార్స్ అండ్ ఇంకా రియల్ ఎస్టేట్ ఒకవేళ ఫ్యూచర్లో కార్స్కి సంబంధించి వీడియోస్ చేయాలని చెప్పేసి ఉందనమాట. దానికి అది కాదు ఇంకొన్ని ఎడిటింగ్స్ నేర్చుకునే నాకు సరిగ్గా రావు. సో నేను ఇంచుమించు 1 year నుంచి వికాస్ గారి ఛానల్ స్టార్టింగ్ అప్పటి నుంచి నేను ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను, ఎక్కువ చూస్తూ ఉన్నాను వీడియోస్. చాలా అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు, ఎడిటింగ్ కానీ లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అన్నీ అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు. దానివల్ల నేనైతే చాలా నేర్చుకున్నాను, ఇంకా చాలా నేర్చుకోవాల్సింది. కొత్తగా కార్స్కి సంబంధించి ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది, అంతే అండి. సో బేసిక్గా అంటే మొత్తం వైడ్ స్ప్రెడ్ అయి ఉన్నాం కాబట్టి ఓవరాల్ ప్రాసెస్ ఒకసారి రీట్రేట్ చేసుకున్నాము. ఎందుకంటే మనం అంటే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా, లేకపోతే ఇంకా 1 lakh సబ్స్క్రైబర్స్ అట్లా ఉన్నా, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే ఈ ఓవరాల్ ప్రాసెస్, ఈ లూప్ ఏదైతే ఉంటుందో దాని నుంచి బయటకు వచ్చేస్తే మళ్ళీ మనకి వ్యూస్ తగ్గిపోతుంటాయి అన్నమాట. అదొకసారి రీట్రేట్ చేసుకొని మనకి ఏమేమి కావాలి అదొక్కసారి రీట్రేట్ అని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని సరిపోతుంది అనమాట. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే దాంట్లో కొన్ని గ్రోత్ టిప్స్ కూడా మధ్యలో యాడ్ చేస్తూ ఉంటా. సో ఓవరాల్ సమ్మరీ ఏంటంటే ఇది ఒక బిజినెస్ అనమాట. సింపుల్గా ఆలోచించాలంటే మనం ఏదో ఒక ప్రోడక్ట్ మనం అమ్ముతున్నాము, మనకి ఇన్ రిటర్న్ మనకు మనీ వస్తుంది. మనీ ఆర్ ఫేమ్, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి అనమాట. కొంతమందికి మనీ ఎక్కువ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, మెజారిటీ మనీ అనమాట. మనీ ఎవరికి చేసి చెప్తాను, అందరికీ మనీ అవసరమే. ప్లస్ ఇది జెన్యున్ వే కాబట్టి ఇందులో తప్పు కూడా లేదనమాట, ఇందులో నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పలేదు. అండ్ మనం ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాం అనుకోండి, మనం ఏదైనా యాపిల్స్ ఏదైనా అమ్ముతున్నాం అనుకోండి, సో దాంట్లో మనం సమాజ సేవ చేయాలని అనుకోం కదండి. మన దగ్గర దాని వర్త్ ఎంత ఉందో అంత వర్త్కి వచ్చే రిటర్న్స్ ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. సో దానికి కొన్ని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడుకుందాం. సో మొత్తం అంతా దాన్ని కొరిలేట్ చేస్తాను అనమాట. ఒక చిన్న మార్కెట్ పెట్టాం మనం అని అలా అనుకోండి సింపుల్గా. సో ఈ ఆల్రెడీ మిక్స్డ్ కంటెంట్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఒక వీడియోలో మాట్లాడాను అనమాట. సో అక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మనం ఏ ప్రోడక్ట్ అమ్మాలనుకుంటున్నామో మనకు తెలుస్తుంది. ఆ ప్రోడక్ట్ని తీసుకెళ్ళి మనం రాంగ్ ప్లేస్లో పెట్టామనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఫనీ క్లిప్లో ఉంటుంది అనమాట. బ్రహ్మానందం గారు ఉంటారు, ఎక్కడో ఒక ప్లేస్లో, ఎక్కడో సర్దార్స్ ఉండే ప్లేస్లో హెయిర్ కటింగ్ షాప్ పెడతారు అనమాట. సో వాళ్ళు అసలు కటింగ్ చేయించుకోరు కదా, చాలా వరకు కటింగ్ చేయించుకోరు కాబట్టి అలా ఫెయిల్ అవుతూ ఉంటాయి అనమాట. సో అన్ని ఆపోజిట్ కేసులో పెడుతూ ఉంటారు అనమాట. సో అలా అసలు మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, ఆల్రెడీ మన ఛానల్ ఉంటే కనుక మన టార్గెట్ ఆడియన్స్ ఎవరైనా ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. అంటే టైం టు టైం మనం ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అది పొలిటికల్ ఛానల్ అయినా ఉండొచ్చు. సమ్టైమ్స్ ఏమవుతుందంటే మనం ఒక డైరెక్షన్లో పొలిటికల్ ఛానల్ పెడతాము, కాకపోతే మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎలా ఉంటారంటే దాన్ని వేరేలా అర్థం చేసుకొని వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు మన ఛానల్లో వస్తుంటారు అనమాట. వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు. ఎందుకంటే మనం ఒక న్యూట్రల్ ఒపీనియన్ పెట్టామనుకోండి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పొలిటికల్ పార్టీ ఏకి సపోర్ట్ ఉన్నాను బేసిక్గా. సో ఏదో నాకు నచ్చలేదని ఆ వీడియో పెట్టాను అనుకోండి, ఆ పార్టీలోనే నాకు ఇది నచ్చలేదు, ఇది కొంచెం ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అని పెట్టాను అనుకోండి. సో ఆ వీడియో చూసిన వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఆ పార్టీకి ఎగ్నెస్ట్గానే మాట్లాడాడు, సో ఇతను మనం సబ్స్క్రైబ్ చేసుకుందాం అట్లా ఫీల్ అవుతుంటారు అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మన నెక్స్ట్ వీడియో ఆ పార్టీకి మళ్ళీ ప్లస్గా పెట్టామనుకోండి, సో వ్యూస్ మనకి తగ్గిపోతాయి అనమాట, ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి నచ్చదు, ఆ తమ్ముళ్ళు నచ్చదు, ప్లస్ కంటెంట్ కూడా నచ్చదు అనమాట. సో ఎప్పుడైనా సరే మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనేది మనం ఫిక్స్ అయిపోవాలి ఫస్ట్. మన కొత్త ఛానల్ అనుకోండి, మీరు కొత్త ఛానల్ పెడదాం అనుకుంటారు, మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు చూస్తారు, అందులోని బాయిల్ డౌన్ చేసుకుంటూ రావాలన్నమాట. కొంతమంది ఎడ్యుకేషనల్ ఛానల్స్ ఇట్లా పెడుతున్నారనమాట. ఎడ్యుకేషనల్ ఛానల్స్లో ఏం చేస్తున్నారంటే నాది ఎడ్యుకేషనల్ ఛానల్ అని చెప్తున్నారు, కాకపోతే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఇంటర్మీడియట్, ఇంజనీర్ మొత్తాన్ని కవర్ చేస్తున్నారు అనమాట. సో టార్గెట్ ఆడియన్స్ వైడ్ స్ప్రెడ్ అయిపోతారనమాట. సో ఒకళ్ళు ఏదో ఫస్ట్ క్లాస్ వాళ్ళ సబ్జెక్ట్ నచ్చి, లేకపోతే ఇది బాగుంది అని ఒక వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ వీడియో సెకండ్ క్లాస్ వస్తుంది అనమాట. వాళ్ళకి రిలేషన్ లేదు కానీ వాళ్ళు ఆబ్వియస్గా అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం, లేకపోతే వీడియోస్ని వాళ్ళే కిల్ చేస్తారనమాట. బేసిక్ మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్ని కిల్ చేస్తారు. ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ కూడా చూడండి, చాలా వరకు రేషియో చాలా డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ 20,000 ఉంటాయి, వ్యూస్ యావరేజ్గా చూస్తే 500 దాటించడానికి నేను కష్టపడుతూ ఉంటాను అనమాట. ఏదో ఒక మంచి తమ్నెయిల్, ఏదో ఒక క్యాచీ తమ్నెయిల్ యాడ్ చేస్తే కానీ 500 దాటదు అనమాట. అది ఒకవేళ 1000 దాటిందంటే దాంట్లో ఏదో మ్యాటర్ ఉన్నట్టే లెక్క. సో ఆన్ అండ్ యావరేజ్ రెగ్యులర్ వీడియో పెడితే నాకు అన్ని వ్యూస్ కూడా రావన్నమాట. 500 అనేది క్యాప్ అనమాట. ఎందుకు అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మెజారిటీ ఆడియన్స్ ఎలా ఉన్నారంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు గోపాలకృష్ణ గారు చెప్పినట్టు వీడియో ఎడిటింగ్ గురించి చేసుకున్నారు అనమాట. వీడియో ఎడిటింగ్ రాక ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు చేసుకున్నారు అనమాట. సో ఇప్పుడు నేను సడన్గా ఏఐ గురించి మాట్లాడాను అనుకోండి, సో అది మ్యాచ్ అవ్వదు అనమాట. సో మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు,
ఆ టార్గెట్ ఆడియన్స్లో కూడా బాయిల్ డౌన్ చేసుకోవాలి. ఆ కేటగిరీలో కూడా చిన్న కేటగిరీ ఏది, ఆ చిన్న కేటగిరీలో టార్గెట్ చేస్తే ఎక్కువ నెంబర్ ఆఫ్ వ్యూస్ వస్తాయి అన్నమాట. మనకి మీరు ఫ్యాషన్ రిలేటెడ్ చేసినా కూడా దాంట్లో కూడా డిఫరెంట్ ట్రెండ్స్ ఉంటాయి అన్నమాట. మీరు హైఫై లెవెల్లో చేయొచ్చు, లేదా బడ్జెట్ లెవెల్లో కూడా చేయొచ్చు అనమాట. రెండు డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. రెండు మిక్స్ చేస్తున్నారు అనుకోండి, ఏ వ్యూస్ కూడా ఆబ్వియస్గా అటు ఇటు మారుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏ చూడు ఇట్లాంటివి తీసుకున్నారు అనుకోండి, అంటే నేను కంప్లీట్గా మీ ఛానల్ చూడలేదు, మేబీ గుర్తురాట్లేదు, కానీ మీరు ఆ ఫార్మేట్లో వెళ్ళారనుకోండి మొత్తం హైఫై లెవెల్లో ఆ ఫార్మేట్లో ఉంటుంది అనమాట. ఎవరైతే హైఫై లెవెల్లో జూడో కానీ ఇట్లాంటివి తీసుకున్నాం అనుకుంటారో వాళ్ళకి అట్లా మ్యాచింగ్ ఉంటుంది అన్నమాట. మళ్ళీ వాళ్ళు సడన్గా 500 రూపీస్లోనో 100 రూపీస్లోనో టీ-షర్ట్స్ అని పెట్టారనుకోండి, సో అది మళ్ళీ మ్యాచ్ అవుతుంది అనమాట. మన కేటగిరీలోనే సబ్ కేటగిరీ ఏంటి అని మనం ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు పాలిటిక్స్లో కూడా అయినా ఒక స్పెసిఫిక్ పార్టీకి స్పెసిఫిక్గా ఉన్నారు కాబట్టి సబ్ కేటగిరీ బాయిల్ డౌన్ అయిపోయింది అనమాట. సో అది మెయిన్ పాయింట్ అనమాట. కొన్నిటికి అది అప్లికబుల్ కూడా కాదు, మీ కేసు స్పెసిఫిక్ కేసు అనమాట. ఎందుకంటే ఇది సోషియో పొలిటికల్ అట్లా చేస్తున్నారు కాబట్టి డిఫరెంట్ ట్రెండింగ్ టాపిక్స్ వస్తూ ఉంటాయి. సో దీంట్లో డిసడ్వాంటేజ్ కదా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దానికి ఆపోజిట్ ఇది, ఈ కేటగిరీకి బాయిల్ డౌన్ చేయకుండా ఓపెన్ పెడుతున్నారు కంప్లీట్గా, దాన్ని ట్రెండ్తో మిక్స్ చేస్తున్నారు. ఏదైతే కంపెన్సేషన్ ఉందో ఈ సబ్ కేటగిరీ లేదు కాబట్టి వ్యూస్ తగ్గిపోతాయని మనం అనుకుంటున్నాము, దాన్ని కౌంటర్ చేసేది ట్రెండ్ అనమాట. ట్రెండ్ అని ఇప్పుడు మన డ్యాన్స్ ఛానల్స్ ఎట్లా ఉంటాయి చూడండి, షార్ట్స్లో డ్యాన్స్లు అవి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ కానీ మిలియన్స్లో వ్యూస్ కానీ వస్తుంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు ట్రెండ్తో పాటు వెళ్తూ ఉంటారు. కంపెన్సేషన్ అదే, వాళ్ళు స్పెసిఫిక్ కేటగిరీని లేకుండా వ్లాగ్స్ అట్లా కాకుండా వాళ్ళ కంపెన్సేషన్ ట్రెండ్ అనమాట. సో ట్రెండ్లో లేటెస్ట్గా ఏం జరుగుతుంది అక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంటుంది అనమాట. ఏంటంటే ఆ ట్రెండ్ని మనం కరెక్ట్ టైంలో క్యాచ్ చేయాలన్నమాట. మనం ఒక్క 1 డే డిలే చేసినా సరే, మనం ముందు రోజు పెట్టిన వీడియో ఏదైతే ఉంటుందో దాంట్లో ఇన్ఫర్మేషన్ లేకపోయినా సరే దానికి ల్యాక్స్లోని మిలియన్స్లోని వ్యూస్ వస్తాయి. మన దాంట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నా సరే ల్యాగ్ అవుతుంటుంది అనమాట మన వీడియో, అంటే స్లో వెళ్తూ ఉంటుంది అన్నమాట. సో కరెక్ట్ టైం వెళ్ళాలి. మీరు రెఫరెన్స్ తీసుకోండి చెప్తున్నా, అంటే వాళ్ళకి టీం ఉంటుంది కాబట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో మీరు ట్రెండ్ అన్నారు కదా, నేను నా ఛానల్ ఏంటంటే రీసెంట్గా కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి, సో పెడతా ఉంటాను. బట్ ఏంటంటే దానిలో కొన్ని డిజైన్ నాకు ఏమైందంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం పొలిటికల్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోయింది అప్పటి నుంచి ఛానల్ వ్యూస్ అనేది కొంచెం తగ్గింది. అది ఎందుకంటే నాకు ఇనీషియల్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోస్లో జనాలు సంథింగ్ ఏదో డిఫరెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో థింకింగ్ చేయడమే ఆలోచించాను. సో ఆల్రెడీ ట్రెండింగ్ టాపిక్స్ అనేటప్పటికి ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ రోజు మండే అనుకుందాం, వీక్ డే. సో ట్రెండింగ్ టాపిక్ ఈరోజు వచ్చింది. సో జనరల్ ఆఫీస్ వర్క్ చేసుకోవాలి, పొద్దున్న సాయంత్రం వస్తారు, సాయంత్రం వచ్చిన తర్వాత ఫ్యామిలీ స్పెండ్ చేయడం చూసుకుంటే ఉండే చాలా లిమిటెడ్ టైం. ఆ లిమిటెడ్ టైంలో ఈ రోజు నేను ట్రెండింగ్ టాపిక్ చేయాలంటే అవ్వదు. పొద్దున్న ట్రెండింగ్ స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ నేను మొదలు పెడుతున్నా లైక్ నా ఏమంటారు ఆర్టికల్స్ గ్యాదర్ చేయడం అవన్నీ. సో చేసిన తర్వాత ఒక లైన్ పని తీసుకొచ్చి దానికి ఒక ప్రజెంటేషన్ మైండ్లో పెట్టుకొని చేయాలి, కొంత స్క్రిప్ట్ రాస్తాను, ఆడే అయిపోతుంది. అప్పుడే అది కూడా ఇప్పుడు నైట్ 1 వరకు చేస్తే అవుతుంది. ఇంకా 4 గంటలు పడుకొని నెక్స్ట్ ఆఫీస్కి కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఆఫీస్ అయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ రావాలి. ఈవినింగ్ అయిన తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ కంప్లీట్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి దాన్ని వీడియో రికార్డ్ చేయాలి. 2 days అయిపోయింది, ఆ డే అయిపోయింది. థర్డ్ డే ఏమవుతుంది, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ ఈవినింగ్ వచ్చాలి. ఈవినింగ్ వచ్చిన తర్వాత దానికి మళ్ళీ వీడియో రికార్డ్ అయిన తర్వాత ఎడిటింగ్ చేయాలి. ఇంకా చాలా చేసుకునేటప్పటికి మినిమం 24 hours స్పెండ్ చేస్తే కానీ ఒక వీడియో అవ్వదు. అది ఫ్యాక్ట్, నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇలా అయ్యేటప్పటికి ఏమవుతుందంటే, సోమవారం మండే వచ్చిన ట్రెండింగ్ నేను బుధవారము నైట్ క్లోజ్ చేస్తున్నాను. అంటే 3 days చేస్తున్నాను, నైట్ పెట్టలేను, ఎందుకంటే నైట్ 1 అవుతుంది, అది పెట్టిన యూజ్ ఉండదు. సో జనరల్గా ఈ కైండ్ ఆఫ్ మెజారిటీ ఆడియన్స్ ఎక్కడ ఉంటారంటే ఈవినింగ్ టైంలో చూస్తారు. సో మళ్ళీ నేను థర్స్డే పెడుతున్నాను. సో మండే ట్రెండింగ్ టాపిక్ తీసుకొని నిద్ర లేకుండా కష్టపడి ఆ రోజు మొదలు పెడితే నాకు గురువారం అయింది, అంటే 4 days ఆల్మోస్ట్ తీసుకుంటుంది. సో ఇంతవరకు వచ్చేటప్పటికి ఆ ట్రెండింగ్ టాపిక్ కాస్త ఏమవుతుంది, ఫేడ్ అవుట్ అయిపోతుంది. అది యాక్చువల్లీ ట్రెండింగ్ ఉంటుంది ఆ టైంకి కూడా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ టైంలో మల్టిపుల్ వీడియోస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు వాళ్ళే ఇచ్చేస్తారు. సో జనాలు ఏంటంటే ఆబ్వియస్లీ తగ్గిపోతుంటారు. సో నాకు ఇలాంటి వంట చేసినప్పుడు వ్యూస్ తగ్గడం వల్ల నేనేంటంటే 4 days అయినా కూడా నేను కొత్తగా ఏదైనా ఇవ్వాలి, సో మిగతా వాళ్ళు కాకుండా నాకంటూ కొంత డిఫరెంట్గా ఇవ్వాలని చెప్పి 1-2 వీడియోస్లో పెట్టాను. అది కొంత వర్కౌట్ అయింది, కొంత వర్కౌట్ అవ్వలేదంటే ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కాకుండా ఒక విజువల్, అంటే జనాలు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికంటే ఒక విజువలైజేషన్గా ఉంటే కానీ జనాలు ఎక్కువ ఇష్టపడతారు. లైక్ మనం ఏదైనా ఒకటి ఇన్సిడెంట్ జరిగితే మనకి వీడియోస్ రూపంలో చూపిస్తుంటారు. ఆ విధంగా నా ఛానల్ లాస్ట్ వీడియోస్లో 2 వీడియోస్లో ఒక విజువలైజేషన్గా ఒక 1-2 minutes పెట్టాను అనమాట. సో ఇట్లా జరుగుతుంది, దీనికి ఏం చేయాలనేది నా తర్వాత ఒక హాస్ట్గా వాయిస్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇట్లా చేశాను. ఐ డోంట్ నో ఇది ముందుగా ఎంతవరకు బాగుంటుందో తెలియదు. బట్ ఏంటంటే ట్రెండింగ్ టాపిక్స్ అనేది కరెక్ట్ టైంలో పట్టుకోవాలి. మనకు టైం లేదు కాబట్టి ఇలాంటి టైం ఏం చేయలేము. బట్ వీకెండ్స్లో ఏదైనా ట్రెండింగ్ టాపిక్ ఇస్తే 1-2 days మనం సెటప్ చేయొచ్చు, ఎందుకంటే మనకు టైం ఉంటుంది కాబట్టి చేయొచ్చు. బట్ వీక్ డేస్లో నిజంగా అది ఛాలెంజింగ్. ఇప్పుడు దాన్ని ఎలాగ ఓవర్కమ్ చేయాలి నాకు కూడా అర్థమవట్లేదు ఇప్పుడు. ఒక సజెషన్ ఏంటి అంటే ఈ స్పెసిఫిక్ ఈ టాపిక్ గురించి, ఎందుకంటే టాపిక్ ఒకటైనా సరే అది అందరికీ అప్లై కూడా అవుతుంది. జనరల్గా అందరూ అన్ని ఛానల్స్కి అప్లై కూడా చేసుకోవచ్చు. సో ట్రెండ్ని మనం క్యాచ్ చేయలేని సిచ్యువేషన్లో ఏం చేయొచ్చు అంటే, కొన్ని టాపిక్స్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఉంటాయి అనమాట. ఇంత స్పెసిఫిక్గా నేను ఎగ్జాంపుల్ తీసుకోలేకపోవచ్చు, కానీ దాని గురించి ప్రతిసారి డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్ర తీసుకోండి స్పెసిఫిక్గా. ఇప్పుడు ఆంధ్ర డెవలప్మెంట్ అనేది కొంచెం ఈ ఫ్లక్స్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ పార్టీ ఆ పార్టీ అని చెప్పి ఫ్లక్స్లో ఉంటుంది. సో ఏదైనా న్యూట్రల్ ఒపీనియన్ ఎక్కడ ఉంటుంది, లేకపోతే పొలిటికల్ పార్టీ అఫిలియేటెడ్ చాలా ఛానల్స్ ఉంటాయి. సో ఆల్రెడీ స్టిక్ అయిపోయి ఉంటుంది. ఎలక్షన్ టైం అయిపోయింది కాబట్టి ఏ ఛానల్స్ ఏ పార్టీకైనా అందరికీ ఐడియా ఉంటుంది అనమాట.
అలా కాకుండా న్యూట్రల్ ఒపీనియన్ ఇచ్చే ఛానల్స్ చాలా తక్కువ ఉంటాయి అందులో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పోలవరం మాట్లా ప్రాజెక్ట్ అట్లా మీరు తీసుకున్నారనుకోండి, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చేస్తున్నాం అంతే. సో అది ఎవర్ గ్రీన్ అనమాట. ఇప్పటికీ ఏమేం జరిగిందని వీడియోస్ వచ్చినా సరే అది ట్రెండ్లోకి రాదనమాట. వెంటనే ఇమీడియట్ ట్రెండ్లోకి వచ్చి అందరూ ఒకేసారి ఇందాక మనం ఫోన్ తీసుకున్నాం చూడండి. ఫోన్ అంటే మన ట్రెండ్ మండే వచ్చిందనుకోండి, థర్స్డేకి ఫోన్ పెరిగిపోతుంది అనమాట. మల్టిపుల్ వీడియోస్ వచ్చేయడం వల్ల మన కాంపిటీషన్ బాగా పెరిగిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ పోలవరం లాంటి టాపిక్స్కి ఫోన్ రాదనమాట. అది అట్లా ఒక సాచురేటెడ్ లెవెల్లోనే ఉంటుంది. సో మీరు అలాంటి కేసెస్ తీసుకొని ఏవైతే జనాలకి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, అంటే మరీ ఎక్కువ ట్రెండ్ కాదు, ట్రెండ్ నుంచి కొంచెం ఒక లెవెల్ డౌన్ వస్తుంది అన్నమాట. ఒక లెవెల్ డౌన్ వచ్చి క్రెడిబిలిటీ బిల్డ్ చేస్తాం అన్నమాట. మనం అలాంటి కొన్ని వీడియోస్ చేశారనుకోండి, ఎక్కువ డీటెయిల్స్ యాడ్ చేసి ఒక క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకుంటే ఒక 4-5 వీడియోస్కి నెక్స్ట్ టైం నుంచి ఒక ఈ ఛానల్లో నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అని ఈ ఛానల్ వచ్చి చూస్తారనమాట. సో మీ కేసులో అది అప్లికబుల్ అవుతుంది అండ్ హెల్ప్ అవుతుంది అని నా ఒపీనియన్ అనమాట. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు నార్త్లో ధ్రువరాటి నేను ఇదివరకు కూడా మ్యాచ్ చేసి చెప్పాను కదా. సో సోషియో పొలిటికల్ ఆ ఫార్మాట్ ఉంటుంది అనమాట సేమ్ కూడా. సో యాజ్ ఇట్ ఈస్ ట్రెండింగ్ టాపిక్ ఇమీడియట్గా రాదు. అబ్జర్వ్ చేస్తే మన ఛానల్స్, తెలుగు ఛానల్స్ పెట్టినంత ఇప్పుడు క్రాంతి బ్లాగర్ ఇట్లాంటి వాళ్ళు, ఇంకా విఆర్ రాజా ఫ్యాక్ట్స్ కూడా జరిగింది. సో ఆర్జేకర్ ఇన్సిడెంట్ జరిగింది మొన్న. సో ఇమీడియట్గా యాజ్ ఇట్ ఈస్ అదే రోజు వీడియోస్ వచ్చాయన్నమాట. వాళ్ళకి టీమ్స్ ఉంటాయి, బేసిక్గా వాళ్ళు టీమ్స్ ఉంటాయి, వాళ్ళంతా ఫాస్ట్గా చేయగలుగుతారు. స్టిల్ ధ్రువరాటి ఒక 1 వీక్ తర్వాత పెట్టారనమాట. ఆబ్వియస్లీ తనకి క్రెడిబిలిటీ ఎక్కువ ఉంది, తనకి రీచ్ కూడా ఎక్కువ ఉందని ఉంటుంది, ఎస్టాబ్లిష్ అనమాట. సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ కోసం మీరు ట్రై చేయాలి. సో ఆ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ట్రై చేస్తూ ట్రెండింగ్ టాపిక్స్ పట్టుకోకుండా ఒక లెవెల్ డౌన్ వచ్చి కొంచెం ట్రెండింగ్ తక్కువ ఉంది బట్ ఎవర్ గ్రీన్ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. వాటిని టచ్ చేసి వెళ్తూ ఉండండి. అదొక సజెషన్ అనమాట. నేనైతే అదే రిలీజ్ అయ్యాను, ఆల్మోస్ట్ 1 month అదే రిలీజ్ అయ్యాను. సో ఇలాగే చేయాలి, అనవసరంగా ట్రెండింగ్ టాపిక్స్ దానికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకొని చేసేదానికంటే నాకంటూ కొన్ని వ్యూస్ ఉన్నాయి, అకార్డింగ్ చేస్తే బెస్ట్. నేను కూడా రిలీజ్ అయ్యాను మీరు అన్నట్టుగా. థ్యాంక్స్. సో ఖచ్చితంగా ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇంకొక పాయింట్, మనం బేసిక్గా ఇండియన్స్ కానీ స్పెసిఫిక్గా తెలుగు వాళ్ళు ఏంటంటే అన్నీ చేయగలుగుతాం. మనం ఎలాంటి వీడియోలో చేయగలుగుతాం, ఒకవేళ మనం కావాలనుకుంటే డాన్స్ నేర్చుకుని చేయగలుగుతాం, పాటలు పాడగలుగుతాం, ఇట్లా మల్టిపుల్ చేయగలుగుతాం. సో మనకి ఏది సూట్ అవుతుంది, ఇప్పుడు ఆయన వర్క్ స్టైల్కి ఈ వర్క్కి ప్లస్ ఈ పెట్టే ఎఫర్ట్కి మ్యాచ్ అవుతుంది అనమాట. టైం డిలేస్ వచ్చేస్తున్నాయి కదా, సో దాన్ని ట్రెండ్ నేను క్యాచ్ చేయలేకపోతుంది. సో అలా మనకి ఏది సూట్ అవుతుంది అని మనం అనలైజ్ చేసుకోవాలన్నమాట. ఇందాక మనం అనుకున్నట్టు మనం కేటగిరీ ఎంచుకున్నప్పుడు ఒకవేళ అసలు మన దగ్గర బ్లాంక్ ఉందనుకోండి, ఏ కేటగిరీ ఎంచుకోవాలని ఐడియా కూడా లేదు ఫస్ట్ పాయింట్. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఏమేమో రాసుకోవాలి, మనకి ఏమేమో సూట్ అవుతాయి కూడా రాసుకోవాలన్నమాట. ఈ రెండింటిని మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి. ఇందులో ఇది నేను చేయగలుగుతాను కాకపోతే నాకు టైం లేదు. సో ఇప్పుడు నేను మల్టిపుల్ చేద్దాం అనుకున్నాను అనమాట. మల్టిపుల్ చేయాలని నాకు ఐడియాస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ టెక్ కేటగిరీలోనే పబ్లిక్లోకి వెళ్ళి మీ దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉందా ఇట్లా డిస్కస్ చేద్దామని అనుకుంటుంటాను అనమాట. బట్ నా దగ్గర టైం లేదు దాన్ని. ఒకవేళ అది చేస్తే అది ట్రెండ్ అవుతుంది అనమాట బేసిక్గా. ఎందుకంటే ఈ టెక్ యూట్యూబ్ చెప్పే వాళ్ళలో ఇలా బయటికి వెళ్ళి మీకు ఛానల్స్ ఉన్నాయి ఎట్లా రన్ అవుతుంది ఏంటని అడిగేవాళ్ళు ఎవరు లేరు అనమాట. అలా పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి ఎందుకు చేయడం అనేది ఒక యూనిక్ ఫ్యాక్టర్ అవుతుంది, కానీ నా దగ్గర టైం లేదు. సో నా ఆప్షన్ చూస్ చేసుకోవాలి అనమాట. 1-2 చేసినా మళ్ళీ నెక్స్ట్ వీక్కి నాది డెడ్ అయిపోతుంది, ఆ కేటగిరీ డెడ్ అయిపోతుంది. సో మన స్ట్రెంత్ ఏంటి, మనకి ఏది సూట్ అవుతుంది, స్ట్రెంత్ ఉండి కూడా మనకు సూట్ అవ్వకపోవచ్చు అనమాట. ఆ రెండింటికి ట్రేడ్ ఆఫ్ చూసుకోవాలి, ఏది బ్యాలెన్స్ అవుతుంది చూసుకొని. సో ఏదైతే మనకు వర్క్ అవుతుందనే చూసుకొని. సో ఓవరాల్ ఇందాక మనం చెప్పుకున్న సమ్మరీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి మళ్ళీ వస్తే ఆ కేటగిరీ అండ్ ఆడియన్స్ మనం ఫిక్స్ అవుతాము. ఫిక్స్ అయిన తర్వాత మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం. వీడియోస్ అప్లోడ్ చేసే ప్రాసెస్ అంటే ఫస్ట్ మనం ఎడిటింగ్ చేసుకోవాలనుకోండి. ఎడిటింగ్ ప్రాసెస్ రాకపోతే మనం మల్టిపుల్ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. సో దాని తర్వాత మనం అప్లోడ్ చేస్తాం. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ రివ్యూ అనమాట. నేను ఈ 3 స్టెప్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. మన కేటగిరీ, సబ్ కేటగిరీ ఒకటి, ఏం వీడియోస్ చేయాలనేది. సెకండ్ థింగ్ మన వీడియోస్ అప్లోడ్ చేస్తాం, వీడియోస్ ఎలా పెర్ఫామ్ చేస్తామని థర్డ్ పాయింట్ అనమాట. ఈ లూప్లోనే తిరుగుతుండాలి. సో ఈ లూప్ నుంచి మనం బయటకు రాకూడదు అనమాట. ఈ లూప్ నుంచి ఎప్పుడైతే మనం బయటకు వచ్చి వేరే ఛానల్లో ఈ వీడియో ట్రెండ్ అవుతుంది టచ్ చేస్తాము, లేకపోతే షార్ట్ కట్స్ ఉంటాయి కదా, షార్ట్ కట్ ఫాలో అవుదాం, అట్లా అంటే పెయిడ్ మానిటైజేషన్ తీసుకున్నాం, ఇట్లాంటివి చేస్తే ఓవరాల్గా సైక్లింగ్ ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఈ ఓవరాల్ ప్రాసెస్ అయితే 3 స్టెప్స్లోనే ఉంది. మీరు వీడియోస్ ఆలోచించాలి, వీడియోస్ చేయాలి, వీడియోస్ రివ్యూ చేసుకోవాలి. ఈ 3 స్టెప్స్లోనే ఉంటుంది అనమాట. దీంట్లో మనకి హెల్ప్ అయ్యి ఏముంది, వీడియోస్ ఆలోచించుకోవడానికి మన కేటగిరీ మనం ఫిక్స్ అవుతాం, మన దగ్గర ఏమి స్ట్రెంత్స్ ఉన్నాయి అవి చూసుకుంటాము. సెకండ్ థింగ్ మన వీడియోస్ అప్లోడ్ చేసి పర్ఫామ్ చేయాలి అంటే ఆడియన్స్కి ఇవ్వాలి, మనం వాళ్ళకి నచ్చేలా చేయాలంటే ఒక పాయింట్ ఏంటి అంటే మనం టైటిల్స్ కానీ డిస్క్రిప్షన్స్ కానీ కరెక్ట్గా రాసుకోవాలనుకుంటాం. కరెక్ట్గా రాసుకోవడం అంటే అదే టాపిక్ మీద వేరే వాళ్ళు రాస్తుంటారు ఆల్రెడీ, అవి తీసుకున్నాం అనుకోండి మనకు వర్క్ అవ్వవచ్చు. ఎందుకు అంటే యూట్యూబ్ ఎలా చూస్తుందంటే మన ప్రతి వర్డ్ రీడ్ చేస్తాం అనమాట. మనం మాట్లాడి ప్రతి వర్డ్ మన వీడియోలో ఏం జరుగుతుందని కంప్లీట్ అనాలిసిస్ వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే చాలా లక్షల వీడియోస్ ఉంటాయి కదా, వాళ్ళు అంత అనలైజ్ చేయకపోవచ్చు అనుకుంటాం. కానీ సో వీడియో ఏ కేటగిరీలో పడుతుంది అనేది కూడా వాళ్ళు అనలైజ్ చేస్తారనమాట. మనం ఏదో ఒక వీడియో చేసి దాన్ని ఎడ్యుకేషన్ పెట్టామనుకోండి, అది స్టిల్ పీపుల్ అండ్ బ్లాగ్స్లో కూడా పడుతుంది అనమాట, లేదా టెక్నికల్ సైడ్ కూడా పడవచ్చు. డిఫరెంట్ ఫార్మాట్స్లో పడతాయి అనమాట. మనం చెప్పేదే కరెక్ట్ అని వాళ్ళు తీసుకోరనమాట. ఇప్పుడు ఫస్ట్ వీడియో ఏదైతే ఉంటుందో, ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో మనం ఒకవేళ మిక్స్ కంటెంట్ అట్లా చేస్తాం అనుకోండి, అప్పుడు మన వీడియో అనేది ఒక టార్గెట్ ఆడియన్స్కి తీసుకెళ్ళడానికి ఆ కేటగిరీ ఉపయోగపడుతుంది తప్ప గోయింగ్ ఫార్వర్డ్ వాళ్ళే అనలైజ్ చేస్తారనమాట. ఓవరాల్ ఛానల్ ఏ కేటగిరీకి రిలేట్ అయ్యి ఉంది, ఎలాంటి ఆడియన్స్కి ఈ వీడియోస్ చూపించాలి. ఇప్పుడు నా వీడియోస్ ఉన్నాయనుకోండి, మల్టిపుల్ ఇప్పుడు సాయి కృష్ణ ఛానల్ అని లేకపోతే మల్టిపుల్ ఛానల్స్ చూస్తూ ఉంటారు కదా, మాధురి టెక్ వాళ్ళు కానీ లేకపోతే ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళలో కొంతమందికి చూపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు కొంతమంది ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు, వాళ్ళకే చూపిస్తుంది అనమాట. నేను చూస్తున్నప్పుడు అయినా సరే, నేను కొంతమంది మనం టెక్ క్రియేటర్స్ ఉంటారు కదా,
కొంతమంది నాకు చూపిస్తుంది అనమాట. ఎందుకంటే నా మెటా డేటా ఏదైతే ఉంటుందో నేను ఏం చూడాలనుకుంటున్నాను అనే విషయం యూట్యూబ్ తెలుసు ఆల్రెడీ. ఎవరైనా సరే, ఏ ఆడియన్స్ అయినా సరే, అతను ఏం చూడాలనుకుంటున్నాడని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ దగ్గర ఉంటుంది అనమాట. సో అలాంటి ఆడియన్స్ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఈ ఆడియన్స్ ఆ ఆడియన్స్ దగ్గరికి మా వీడియోస్ వెళ్ళాలి అని చెప్పి మనం ఫిక్స్ అవుతాం కదండి. ఫిక్స్ అయితే ఫస్ట్ స్టెప్ సాల్వ్ అయిపోతుంది అనమాట. కేటగిరీ సబ్ కేటగిరీ సాల్వ్ అయిపోతుంది. దాని తర్వాత సెకండ్ మెయిన్ స్టెప్ మనం మాట్లాడుకున్నాం కదండి, ఎడిటింగ్ గురించి, లేకపోతే ఈ అప్లోడింగ్ గురించి, ఈ టైటిల్స్ గురించి, వాటి గురించి కొంచెం ధ్యాస పెట్టాలన్నమాట దానిపై. సో టైటిల్స్ ఎలా పెట్టాలి అనేది సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మన వీడియోస్ని ఏం మాట్లాడి ఉంటామో దాంట్లో కీవర్డ్స్ ఉంటాయి కదా. సో ఇంకా ఒక స్టెప్ బ్యాక్కి వెళ్తే మనం ఏం చేయాలంటే, నెక్స్ట్ వీడియో మనం ఏం పెట్టాలనుకుంటున్నామో మనం ముందే అనుకుంటాం కదా. కొన్ని అనుకోకుండా జరుగుతుంది. వ్లాగ్స్ ఎట్లాంటివి చేస్తాం అనుకుని అనుకోకుండా జరుగుతుంటాయి. బట్ అందులో కూడా మనం వాయిస్ ఓవర్ ఇచ్చి మనం ఏ వర్డ్స్ పెట్టాలనుకున్నా వర్డ్స్ ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. మనం ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నామో దాంట్లో కీవర్డ్స్ మనం ఇంక్లూడ్ చేయాలి. ఈ కీవర్డ్స్ మల్టిపుల్ వేస్లో మనకి హెల్ప్ అవుతాయి అనమాట. ఆ కీవర్డ్స్ని టైటిల్ డిస్క్రిప్షన్లో పెడితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. దాని తర్వాత వాళ్ళు క్లిక్ చేసుకోవడం లేదని తమ్మునేల్, అది మనం నెక్స్ట్ మాట్లాడదాము. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కీవర్డ్స్ అనేవి మన టైటిల్ డిస్క్రిప్షన్కి హెల్ప్ అవుతాయి. సెకండ్ థింగ్, ఆ కీవర్డ్స్ వల్ల మనకి యాడ్స్ కూడా రిలవెంట్ యాడ్స్ వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియోలో కెమెరాస్ గురించి వాటి గురించి మాట్లాడుతున్నాను అనుకోండి, ఆబ్వియస్లీ కెమెరా రిలేటెడ్ యాడ్స్ వస్తాయి అనమాట. అంటే నా ఛానల్ గ్రోయింగ్ అయ్యి మల్టిపుల్ ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తున్నారు అనుకుంటే కనుక ఆ ఆడియన్స్ని బట్టి ఏ ఆడియన్స్ అయితే ఏ ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ టైప్ ఆఫ్ యాడ్స్ వేస్తారు అనమాట. ఇర్రెలవెంట్ యాడ్స్ వేయరు అనమాట. అంటే అసలు టాపిక్కి సంబంధం లేని యాడ్స్ కానీ అట్లాంటివి వేయరు. ఆ యాడ్స్ ఎప్పుడైతే సంబంధం లేని వస్తే అవి లోయెస్ట్ ఎండ్లో ఉంటాయి అన్నమాట. చిన్న అడ్వర్టైజర్స్ ఉంటుంది, అలాంటి అడ్వర్టైజర్స్ వస్తారనమాట. సో కీవర్డ్స్ మనం వీడియోలో మాట్లాడిన వర్డ్స్ ఉంటాయి చూడండి, వాటిని టైటిల్ డిస్క్రిప్షన్ కింద పెట్టుకోవడం, ప్లస్ అవి యాడ్స్కి యూజ్ అవుతాయన్న విషయం తెలుసుకోవాలన్నమాట మనం. అది మనకి చాలా హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో కూడా. సో సేమ్ వర్డ్స్ వల్ల మనకి యాడ్స్ వస్తాయి అనమాట, మంచి యాడ్స్ వస్తాయి. సో రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంటుంది అనమాట. సో కొంతమంది ప్రమోషన్స్ అవి చేస్తూ ఉంటారు చూడండి, ఆ ప్రమోషన్ అంటే ఏదో ఒక రెడ్ఎంఐ మొబైల్ అట్లాంటివి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు అనమాట. సో ఆ రెడ్ఎంఐ మొబైల్ చూపించారు కాబట్టి ఆ రెడ్ఎంఐ మొబైల్ రిలేటెడ్ యాడ్ కాకుండా వాళ్ళు కాంపిటేటర్ యాడ్స్ కూడా వస్తుంది. కాంపిటేటర్ యాడ్స్ కూడా ఆ మొబైల్ డిస్కషన్ ఎక్కడైతే జరుగుతుందో అప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తుంది. రెండు కాంపిటీషన్ కాదు, ఐఫోన్ అనుకోండి. ఓకే, ఐఫోన్ వాళ్ళు ఏం చేస్తారంటే రెడ్ఎంఐ ఎక్కడ వర్డ్ వస్తుందో అక్కడ నా యాడ్ వేయి అని చెప్పి యూట్యూబ్ మనీ అయిపోవచ్చు. సో ఆ కాంపిటీషన్లో మనకి ఎక్కువ హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఆ కీవర్డ్స్ ఏంటి, మనం ఏ వీడియోస్ చేస్తున్నాము, దాని కీవర్డ్స్ ఏం మాట్లాడాలని మనం క్లియర్గా మాట్లాడాలి, ప్లస్ వాటిని టైటిల్ డిస్క్రిప్షన్లో పెట్టుకోవాలి. ఆ పెట్టుకున్నప్పుడు అది ఎక్కువ మందికి చూపిస్తుంది అనమాట. ఆ మెటాడేటా యూస్ చేసుకుని ఎవరికి చూపించాలని యూట్యూబ్ డిసైడ్ అవుతుంది. డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు ఇంప్రెషన్స్ పెరుగుతాయి అనమాట. ఇంప్రెషన్స్ అంటే ఇదే అనమాట, ఎక్కువ మందికి చూపించడానికి ఇంప్రెషన్స్ అనమాట. ఎక్కడెక్కడైతే చూపిస్తుందో ఒక్కొక్క ఇంప్రెషన్ అనమాట. అంటే వీడియో అయిపోయిన తర్వాత మల్టిపుల్ వీడియోస్ చూపిస్తుంది సజెషన్స్ లాగా, అది ఇంప్రెషన్. లేకపోతే మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏ వీడియో వస్తే అది కూడా ఇంప్రెషన్ అట్లా. సో ఇట్లా ఈ ఇంప్రెషన్స్ పెరిగిన తర్వాత వాళ్ళు క్లిక్ చేయాలో లేదా అనేది మన thumbnail మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ అనమాట. ఉంది వీడియో చేసాము, అప్లోడ్ చేసాము, టైటిల్ డిస్క్రిప్షన్ కరెక్ట్గా పెట్టాము. దాని తర్వాత thumbnail చాలా బాగుండాలన్నమాట. ఎందుకంటే యూట్యూబ్ ఫస్ట్ ఒక 100 మందికో 1000 మందికో చూపిద్దామని ఫిక్స్ అయింది. సో ఈ కేటగిరీ డిసైడ్ అయ్యి వాళ్ళు ఈ కేటగిరీలో ఉన్నారని చెప్పి ఆ కేటగిరీ ఆడియన్స్ చూపిస్తున్నారు. వాళ్ళు క్లిక్ చేయలేదనుకోండి, అంటే ఆ 100 మందిలో కూడా ఒక 10 మంది క్లిక్ చేశారు, లేదా ఒక 5 మంది మాత్రమే క్లిక్ చేసి చూస్తున్నారు ఆ వీడియోని. సో క్లిక్ త్రూ రేట్ అన్నారు కదా, క్లిక్ రేట్ అన్నారు కానీ క్లిక్ త్రూ రేట్ అంటారు. అంటే వాళ్ళు క్లిక్ చేసి కొంతవరకు చూడాలన్నమాట. సో క్లిక్ త్రూ రేట్లో మనం కన్సిడర్ చేయాల్సింది 2 పాయింట్స్ ఉంటాయి అనమాట. అందరూ thumbnail ఒక్కటే అనుకొని మల్టిపుల్ అంటే ఎక్కువ మనీ పెట్టి thumbnails చేయించుకుంటూ ఉంటారు. అది మెయిన్ ఫ్యాక్టర్ కాదనమాట. thumbnail ఫస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. వాళ్ళు క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ 30 seconds ఆఫ్ ద వీడియో ఉంటుంది చూస్తారా, ఫస్ట్ షార్ట్ అనుకోండి, జస్ట్ ఫస్ట్ 5 seconds ఉంటుంది కదా. సో అది ఎంగేజింగ్గా ఉందనుకోండి, ఈ వీడియోలో ఏమి ఉండబోతుంది అని చెప్పి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఒక బుక్ అనేది ఉందనుకోండి, సో అప్పుడు వీడియో కంప్లీట్గా చూస్తారనమాట. ఎప్పుడైతే ఆడియన్స్ క్లిక్ చేసి 30 seconds వరకు చూసుకుంటూ ముందుకెళ్ళారో అది మనకి క్లిక్ రేట్లో యాడ్ అవుతుంది అనమాట. లేదు వాళ్ళు క్లిక్ చేసి బయటకు వెళ్ళిపోయారు అనుకోండి, సో క్లిక్ వాళ్ళు చూడలేదు అన్నట్టు లెక్క. thumbnail బాగుంది, క్లిక్ చేశారు, బయటికి వెళ్ళిపోయారు. 30 secondsలో 10 secondsలో 5 secondsలో బయటికి వెళ్ళిపోయారు. సో మనం ఏమనుకుంటామంటే క్లిక్ చేయట్లేదేమో అనుకుంటాం, క్లిక్ చేస్తున్నాం కానీ మన ప్రాబ్లం ఉండేది ఇంట్రడక్షన్లో అనమాట. చాలామంది ఫస్ట్ ప్రైమ్ టైం ఈ 30 seconds కానీ 10, 5 ఆ 30లో కూడా ఫస్ట్ 5 అనేది ఇంకా ఇంపార్టెంట్. అంటే కొంతమంది ఓపిక ఉండదు, ఫస్ట్ 5 seconds డిసైడ్ అయిపోతారు అనమాట. ఆ మాట దగ్గర కానీ లేకపోతే మనం చెప్పే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఈ విధానంగా నచ్చకపోతే ఫస్ట్ 5 secondsలో వెళ్ళిపోతూ ఉంటారు. ఫాస్ట్గా మొత్తం స్పీడ్ యోగం అయిపోయింది కదా. సో మాక్సిమం టైం పీరియడ్ ఏంటంటే 30 seconds అనమాట. 30 seconds వరకు వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండాలి, ప్లస్ ఈ వీడియోలో ఉంది కంటెంట్ ఉంది అని చెప్పి వాళ్ళకి చెప్పాలన్నమాట. చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ ప్రైమ్ టైంని వీడియో ఇంట్రడక్షన్ కాకుండా ఛానల్ ఇంట్రడక్షన్ పెడుతూ ఉంటాం. అంటే ఛానల్ లోగో రావడమో లేకపోతే ఈ ఛానల్లో మల్టిపుల్ వీడియోస్ మధ్య ఏదో ఒక ఇంట్రడక్షన్ ఎక్కువ క్రియేట్ చేస్తారు, ఏదో ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తారు, అది తీసుకొచ్చి పెడుతూ ఉంటారు అనమాట. సో అప్పుడు చాలామంది డిసైడ్ అయిపోతారు అనమాట. ఆల్రెడీ మనకి క్రెడిబిలిటీ ఉందనుకోండి, వాళ్ళు వెయిట్ చేస్తారు. అది బిల్డ్ అయిన తర్వాత ఒక 10,000 సబ్స్క్రైబర్స్ 15,000 20,000 వచ్చిన తర్వాత మనం ఛానల్ ట్రైలర్ పెట్టినా సరే చూస్తారనమాట. ఎందుకంటే మనకు ఆడియన్స్ ఎవరనేది మనకు అర్థమైపోతుంది. ఆ ఫస్ట్ 6 seconds కాకుండా మీరు ఏం చేస్తారంటే మీ వీడియో ఏదో డిసైడ్ అయిపోయి ఉంటారు కదండి, మీ వీడియో చేసి ఉంటారు కదా, ఒకవేళ మీరు చేయగలిగితే ఇంకొక చిన్న బిట్ ఎక్స్ట్రా వీడియో క్రియేట్ చేసి, ఇప్పుడు నేను లాస్ట్ వీడియో పెట్టా చూడండి, ఈ కోర్స్ తీసుకోకుండా మీరు వీడియోలు చేస్తున్నారని, ఇప్పుడు కంప్లీట్ కోర్స్ కాకుండా దాని ముందు వీడియో పెట్టా చూడండి. సో దాంట్లో ఫస్ట్ 5-6 seconds నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను అనమాట. మీరు తీసుకోకుండా చేస్తున్నారా, లేకపోతే తీసుకుంటే ఎన్ని వ్యూస్ వస్తాయి, ఇట్లా మల్టిపుల్. అంటే మీకు
ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యేలా కొన్ని క్వశ్చన్స్ అడిగాను అనమాట. అలా మీరు ఆ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్స్ట్రా క్రియేట్ చేసి దాన్ని మీరు వీడియో స్టార్టింగ్లో పెట్టచ్చు. ఒకవేళ ఎక్స్ట్రా వీడియో మీరు క్రియేట్ చేయలేకపోతే కనుక మీ ఓవరాల్ వీడియోలోనే కట్ చేసుకొని మధ్యలో ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి చూడండి, ఈయన ఇలా చేసి ఉండొచ్చు, ఈయన ఇలా చేసి ఉండకుండా ఉండాల్సింది ఏదో చెప్పుకుంటారు కదా, మెయిన్ పాయింట్ ఉండొచ్చు సార్. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాకుండా హాఫ్ సెంటెన్సెస్ బ్రేక్ చేసి ఫస్ట్లోకి తీసుకోండి. అంటే బ్రేక్ చేసి ఇంట్రో తీసేయండి. ఇంట్రో తీసేయచ్చు లేదా సెకండ్ ఆప్షన్ ఏంటంటే క్వశ్చన్స్ తర్వాత ఇంట్రో పెట్టచ్చు అనమాట. నేను ఇక్కడ పాయింట్ యాడ్ చేయనుకున్నాను. మీరు ఇంట్రో అన్నారు కదా ఇనిషియల్ డేస్ ఫస్ట్ 30 seconds. సో నేను కూడా ఇంట్రో కాదు కానీ తమ్నైల్ యాక్చువల్గా మనం చూసుకుంటే తమ్నైల్లో కొన్ని పిక్స్ పెడతాం, దాంతోపాటు నా పిక్ కూడా పెట్టుకునేవాడిని ఇనిషియల్గా. అదొక ఉత్సాహం, నా ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ అయిపోవాలని ఒక ఆనందంతో. సో ఏంటంటే కొన్ని అయిన తర్వాత ఏంటంటే వ్యూస్ అనేవి వస్తున్నాయి, బట్ ఎందుకు అంటారు నా కంటెంట్కి ఇంకా అంత రావట్లేదని చాలామంది చెప్పారు. ఆవిడ చెప్పినప్పుడు ఏం చేశారంటే నా ఫ్రెండ్ ఒకరితో చెప్పారు యాక్చువల్గా నీకు ఎస్టాబ్లిష్ అవ్వలేదు, సో నీ పిక్ అనేది ఆ తమ్నైల్లో పెట్టొద్దు అని చెప్పారు. అంటే యాక్చువల్లీ దీనికి రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి అనమాట. ఒక నోషన్ అది మీరు కరెక్ట్, ఇది వన్ ఆఫ్ అంటే ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద నోషన్స్ అనమాట. అది ఎవరైనా తమ్నైల్స్ పెట్టినప్పుడు ఇది కొంత యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను తమ్నైల్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే నా పిక్ కూడా కొంత కట్ చేసి పెట్టేవాడిని అంటే నేను కూడా కనిపించాలని చెప్పాను. అంటే ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక చంద్రబాబు నాయుడు జగన్ దాని మీద వీడియో చేస్తే నా పిక్ కూడా మధ్యలో పెట్టుకోండి కొంచెం చూపించుకోండి. సో నేను ఎస్టాబ్లిష్ అవ్వలేదు కూడా పెట్టడం వల్ల నాకు లాస్ అవుతుంది కానీ అంత ఫస్ట్గా అది యూజ్ ఉంటుంది. సో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పుడు నా ఫేస్ పెడితే చూస్తారని చెప్పేసి నేను అప్పటి నుంచి కట్ చేయడం చేశాను. ఇప్పుడు నా తమ్నైల్స్లో నా పిక్ ఉంటుంది, ఓన్లీ కంటెంట్ ఏముంటుందో అది మాత్రమే ఉంటుంది. అంటే మీది కాదు, అంటే మీరు ఇంట్రడక్షన్ సపరేట్ ఇది సపరేట్, బట్ ఏంటంటే కాన్సెప్ట్ ఒకటి ఓకే అంటే ఫర్ ఇంట్రొడక్షన్ అంతా వెయిట్ చేసే అతను ఫస్ట్ వీడియో నుంచి డే 1 నుంచి అదే చెప్తున్నారు, నేను ఫాలో అవుతున్నాను ఫస్ట్ వీడియో నుంచి చేసేస్తారు. సో అంటే తీసే సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ ఈ క్వశ్చన్స్ ఇట్లా పెట్టారనుకోండి, క్వశ్చన్స్ తర్వాత మీరు ఇంట్రడక్షన్ కూడా పెట్టచ్చు అనమాట. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ అడిగిన తర్వాత జనాలు ఒక 5-6 seconds వెయిట్ చేయడానికి ఆ క్వశ్చన్స్ క్యాప్చర్ అయితే కనుక బుక్ అయి ఉంటాయి కనుక ఓకే వెయిట్ చేద్దామని చూస్తారనమాట. అదే అండి ఈ క్వశ్చన్స్ తర్వాత మీరు ఇంట్రో పెట్టి తర్వాత మీరు వీడియో స్టార్ట్ చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. ఒకవేళ అంటే ఇంట్రో మీకు బాగుంది అది కూడా క్యాప్టివేటింగ్గా ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా ఉంచొచ్చు అన్నమాట, లేదంటే తీసేయడం బెస్ట్ ఆప్షన్. యాక్చువల్గా మనం వీడియోస్ ఎప్పుడు కొత్త వాళ్ళని టార్గెట్ చేసి చేయాలన్నమాట. మనం ఎట్లా అనుకున్నామంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది అన్న ఫార్మాట్లో చూస్తూ ఉంటాం, కానీ ప్రతి వీడియో కూడా కొత్త ఆడియన్స్కి రీచ్ అవుతుంది. ఆ కొత్త ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒక 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, దాంట్లో చూసేవాళ్ళు 5,000 అనుకోండి, ఇప్పుడు ట్రెండింగ్ ఛానల్ అనుకోండి 5,000 చూస్తున్నారనుకోండి, ఆ 5,000 కాకుండా ఈ 10,000 కాకుండా ఆ 10,000 + 1 నెంబర్ ఎవరికైతే చూపిస్తుంది యూట్యూబ్ వాళ్ళని మీరు క్యాప్చర్ చేయగలగాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు క్యాప్చర్ అయితే యూట్యూబ్ ఇంకా వైడెన్ చేస్తుంది, ఈ రీచింగ్ వైడెన్ చేస్తుంది. దీన్ని నాకు ఒక చిన్న కాన్ఫ్లిక్టింగ్ ఐడియా ఉందన్నమాట. ఏంటంటే అంటే మీరు ఫస్ట్ ఆలోచించిన ప్రాసెస్ ఏదైతే ఉందో, థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, అన్లెస్ మనల్ని మనం తక్కువ చేసుకుంటాం లేకపోతే వేరే వాళ్ళు మనం తక్కువ చేయాలనుకుంటాం తప్ప, సో స్టార్టింగ్ నుంచి మీరు మీ ఫేస్ పెట్టుకొని క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవడం అనేది స్టిల్ గుడ్ థింగ్ అని నాకు ఫీల్. ఎందుకంటే మీరు మళ్ళీ సడన్గా అంటే ఆల్మోస్ట్ కొన్ని సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత సడన్గా స్టార్ట్ చేద్దాం అనుకునే దానికన్నా కూడా ఫస్ట్ నుంచి అంటే కీప్ ఇట్ గ్రోయింగ్ అనమాట. ఫస్ట్ నుంచి ఒక్క సబ్స్క్రైబర్ మిమ్మల్ని చూసి ఓకే ఈ ఛానల్ ఇతనికి రిలేటెడ్ అని అనుకున్నా సరే సరిపోతుంది అనమాట. ఎవరైనా సరే మన ఫేస్ చూసి జడ్జ్ చేయాలి. బేసిక్గా మన కంటెంట్ మిగతా తమ్నైల్ ఎట్లా ఉందో ఆ తమ్నైల్లో మనం ఆ ఫోటో ఏదైతే ఉందో అది మర్చి అవ్వాలి, కారణంలోనే ఉండాలి. అంటే మర్చి చేయాలన్నమాట. అంటే మిగతా తమ్నైల్ ఒకలా ఉండి మనం వేరేలా ఉండకూడదు. కాంట్రాస్ట్ డిఫరెంట్గా ఉండడం, లైటింగ్ డిఫరెంట్గా ఉండడం అట్లా కాకుండా దాంట్లోనే మర్చి అయిపోవాలి, అట్లా ఉండాలి అన్నమాట. ఎగ్జాంపుల్ క్రాంతి బ్లాగర్ అట్లాంటి వీడియోస్ అంటే రిలేటెడ్గా చెప్తుంది, దాంట్లో మర్చి అయిపోతుంది అన్నమాట. కొంచెం మార్పింగ్ అట్లా చేస్తారు కానీ అలా చేయమని చెప్పట్లేదు. లైటింగ్ అదంతా కొంచెం మార్చి ఉండడమే బెటర్ అని నా ఫీలింగ్ అండి. ఇప్పుడు నా వీడియోస్ చూడండి బేసిక్గా నాకు స్టార్టింగ్లో అదే ఉండేది అనమాట, సేమ్ ఫీలింగ్ ఉండేది. నన్ను ఎవరు చూస్తారు, నా ఫేస్ పెట్టడం వల్ల తగ్గిపోతాయేమో లేదా ఆ ప్లేస్ని మంచి ఇన్ఫర్మేషన్ వాడుకోవచ్చు కదా అని ఉండేది అనమాట. బట్ స్టిల్ స్లోగా ఈ క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకునే ఛానల్స్కి ఏంటంటే ఉండడమే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే మీరు చూస్తే చాలామంది నా ఫోటో చూస్తే తమిళ క్లిక్ చేయడానికి చూస్తూ ఉంటారు చాలామంది ఐడెంటిటీ బేస్. నెగిటివ్ కూడా అయింది ఒకసారి వీడియో వెళ్ళిన తర్వాత వీడియో పెట్టాను చూసామంటే ఓ ఇది నీ వీడియో నా షర్ట్ నేను అంటే చూస్తాను బేసిక్గా ఆ సెకండ్ టైం చూసేవారు. సో ఇది కూడా జరిగింది యాక్చువల్ ప్లస్ ఉంది మైనస్ ఉంది మనకి తెలియదు. బేసిక్గా మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే మనకి వ్యూస్ తగ్గాయి అనుకోండి, సో దీనివల్ల తగ్గేమని అనుకుంటాం అనమాట. ఇది దీనివల్ల పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని మనకు నేను అనుకోవట్లేదు. ఇప్పుడు మీరు ఆడియన్స్గా ఒక వీడియో చూస్తున్నారు అనుకోండి, మీరు ఎప్పుడు చూసి ఛానల్స్ని చూడడానికి ఇష్టపడతారు అనమాట బేసిక్గా. అంటే అన్లెస్ దాంట్లో మరీ ఒక బుక్ ఎలిమెంట్ లేకపోతే అసలు ఇక్కడ కాకపోతే వేరే చోట ఇక్కడ ఇన్ఫర్మేషన్ దొరకదాను అనుకుంటేనే తప్ప రెగ్యులర్గా మనం చూసే ఛాన్స్ని ఎక్కువ చూడడానికి ఇష్టపడతాను అనమాట. సో అలాంటప్పుడు నీ ఫోటో లేదనుకోండి, సో వాళ్ళు స్కిప్ చేసే ఛాన్స్ అనుకో. ఎప్పుడైనా సరే రిటర్నింగ్ వ్యూవర్స్ అయినా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం ఫస్ట్ సాటిస్ఫై చేయగలిగితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అన్నమాట. బేసిక్ థింగ్ అది. సో స్టిల్ నా పాయింట్ ఏంటంటే మీరు అట్లా చేయడమే బెస్ట్ థింగ్ అని నా థింగ్. లైఫ్ రేట్ ఉన్నారు కదా ఇప్పుడు కొత్తగా మనకు ఆప్షన్ ఇచ్చాడు కదా 3 తమన్స్ ఏబీ టెస్టింగ్
సో దానిలో ఒక డ్రాబ్యాక్ ఉంది. తమిళ ఒకసారి మనం అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ చేయండి కావద్దు అవి, లైక్ మరి ఎడిట్ చేసుకొని మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఎక్కడ ఉన్నారు అతను? అంటే మనకి ఇప్పుడు 3 thumbnails అప్ టు అనే ఛాన్స్ ఇచ్చాడు కదా. సో వన్స్ మనము ఈ పర్టికులర్ టైంకి మనం పోస్ట్ చేస్తామంటే సో 3 thumbnailsలో అది ఆడియన్స్ రీచ్ బట్టి ఏది సజెస్ట్ చేయాలో చేస్తుంది. మనకు ఒక టైంలో నచ్చలేదు, ఈ 3 చేంజ్ అది చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం, చేంజ్ అనేది ఆప్షన్ అవ్వట్లేదు, కంప్లీట్ యాడ్ చేయాల్సి వస్తుంది. టెస్ట్ క్లీన్ చేసి మళ్ళీ మొత్తం అది 3 thumbnails మళ్ళీ అప్లోడ్ చేయాల్సి. అందులో చిన్న డ్రాబ్యాక్లు అనిపించింది మరి. అది అడ్వాంటేజ్ ఉందన్నమాట. నేను అబ్జర్వ్ చేసిన అయితే నాకు ఇంప్రెషన్స్ పెరుగుతున్నాయి అనమాట. ఎందుకంటే ఇందాక మీరు అన్నారు చూడండి, thumbnail చేంజ్ చేస్తే మళ్ళీ పాత వాళ్ళు వెళ్తుందని. ఇక్కడ మనం 3 different thumbnails పెడితే కనుక సేమ్ సబ్స్క్రైబర్కి సేమ్ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఫస్ట్ ఒకసారి స్క్రోల్ చేస్తూ వెళ్తున్నారు అనుకోండి, మనది ఒక thumbnail వస్తుంది కదా, వాళ్ళు స్కిప్ చేశారనుకోండి నెక్స్ట్ టైం వేరే thumbnail చూపిస్తుంది వాళ్ళు. ఓకే, అది అడ్వాంటేజ్ కదా మన బేసిక్గా. అదే నా క్వశ్చన్ నాకు నెట్టగా నాకు రిపీటెడ్స్గా మళ్ళీ చూస్తారు. కొద్ది డిఫరెంట్గా ఉందనుకోండి, వాళ్ళు ఏదో ఫ్లోలో మిస్ చేసినా సరే సెకండ్ ఇంప్రెషన్ వాళ్ళకి దొరుకుతుంది అనమాట. ఓకే, అంటే ఒక పర్సన్కి మల్టిపుల్ thumbnails చూపిస్తుంది. సో నాకు ఇదే అర్థం అవ్వదు యాక్చువల్గా. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే మీరు చెప్పబోయేది అదే అనుకుంటా, కొంతమందికి ఎలా చూపిస్తుంది కొంతమందికి ఎలా చూపిస్తుంది అలా అనుకున్నాను. సేమ్ సబ్స్క్రైబర్కి మల్టిపుల్ వేస్లో చూపిస్తుంది. ఓకే, ఒకవేళ వాళ్ళు చూడకపోతే చూస్తారనుకోండి వాళ్ళు చూపించలేదు. ఎప్పటి నుంచి క్వశ్చన్ అడుగుదాం అనుకోండి ఎలా బెనిఫిషియల్ అవుతుందని చెప్పేసి. ఫైన్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో అంటే కొంతమందికి ఇలా చూపిస్తే ఈ కొంతమందికి వాళ్ళకి నచ్చని thumbnail చూపించింది అనుకోండి, అంటే వాళ్ళకి వేరేది నచ్చుతుంది అనుకోండి. ఒక నెగిటివ్ క్వశ్చన్ లాగా అడిగాము, ఒక పాజిటివ్ క్వశ్చన్ అడిగాము, ఒకటి న్యూట్రల్గా అడిగాము. పాజిటివ్ వాళ్ళకి పాజిటివ్ చూపించిన నెగిటివ్ చూపించింది అనుకోండి, అప్పుడు మనకి పోతుంది కదా, అన్నెసరిగా మన వ్యూస్ పోతాయి కదా. సో అలా ఏమో అనుకున్నాను నేను, నెగిటివ్ ఉంటుందేమో ఏబీ టెస్టింగ్ అని అనుకున్నా. కానీ నేను అబ్జర్వ్ చేశాను, మల్టిపుల్ thumbnails అప్లోడ్ చేసి వేరే అకౌంట్ నుంచి చూడడం అట్లా చేస్తాను అనమాట. మనం స్కిప్ చేస్తే కనుక అంటే చూడకుండా నోటీస్ చేయకుండా వీడియోని క్లిక్ చేయకుండా వదిలేస్తే వేరే thumbnailతో చూపిస్తుందా. సో ఇంప్రెషన్ రేట్ అనేది పోదా, ఇక్కడ ఒక పర్సన్ 3 వచ్చింది, ఒక పర్సన్ క్లిక్ చేస్తే మిగతా 2 స్కిప్ చేస్తాడు, ఇంప్రెషన్ పోయినట్టే కదా. ఆ ఇంప్రెషన్ పోయినట్టు కాదు, ఎట్లా వస్తుందంటే ఈ 3 స్కిప్ చేస్తారు అనుకోండి అప్పుడు ఇంప్రెషన్ పోయినట్టు. ఓకే, లేదా క్లిక్ చేసి బయటికి వెళ్ళిపోయినా ఇందాక మన 30 seconds లోపల అప్పుడు ఇంప్రెషన్ పోయినట్టు. ఓకే, సో అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంది, చాలా అడ్వాంటేజ్. నాకు ఇప్పుడు మీరు చెప్పినంత వరకు చెప్తాను. సో ఈసారి 3-4 రెడీ చేసుకోవాలి మేము అవును ఒకటి కాదండి. అడ్వాంటేజ్ ఉంది కానీ నాకు టైం దొరకట్లేదు 3 thumbnails చేయడానికి. ఒకటి చేయడానికి మనకు దగ్గర గ్రోత్ అవుతుంది. అదే కింద చెప్పాను కదా, మండే స్టార్ట్ చేస్తే థర్స్డే అవుతుంది, ఇప్పుడు ఫ్రైడే అవుతుంది. బేసిక్గా ఏమవుతుంది అంటే మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నారు కాబట్టి మీకు చేసే టైం కానీ లేకపోతే వీడియో ఎడిటింగ్ కానీ thumbnail కానీ చేసే టైము మీరు ఇప్పుడు పెట్టే టైము కొన్ని ఒక 100 వీడియోస్ చేసిన తర్వాత మీకు అంటే ఇప్పుడు నుంచి 100 వీడియోస్ చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే టైం తగ్గుతుంది అన్నమాట. మీకు ఎఫెక్టివ్ వేస్ మీకే దొరుకుతాయి అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రాదు. ఇప్పుడు నేను thumbnail ఎప్పుడు చేస్తాను అంటే వీడియో నేను క్రియేట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ చేస్తాను చూడండి. ఎక్స్పోర్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. జనరల్గా 15 minutes వీడియో ఎక్స్పోర్ట్ అవ్వడానికి మనకు 10 minutes అట్లా పడుతుంటుంది అందులో. ఆ టైం ఫ్రేమ్ నేను thumbnail చేయడానికి యూస్ చేసుకోమని. మీరు thumbnail ఏంటి చేస్తాం? మోస్ట్లీ ఎడిటర్లో చేస్తుంటాను అనమాట. ఈ వీడియో గురించి చేస్తాను. ఈ మధ్య ఏంటంటే ఫోటో పిఆర్లో చేస్తాను. అది వీడియో అయితే కూడా చాలా బాగా మీకు మొన్న అతను వీడియో పెట్టారు కదా వీడియో బాగా కదండి నా ఫ్రెండ్స్. అంటే ఒకసారి మీకు ఆల్రెడీ చూస్తారండి, మీ అప్లికేషన్లో చూస్తున్నారా మీరు? అదే మీకు పెట్టాను మళ్ళీ నేను అప్పుడే మీరు ఇన్స్టాల్ చేసుకున్నారా అంత ముందే చేస్తాయి? నేను అప్పుడే బేసిక్ ఏంటంటే ఇది బీటాలో ఉందన్నమాట. బీటా ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్లోనే ఇన్స్టాల్ చేసుకోవడానికి అందరికి ఇవ్వట్లేదు అనమాట. నా మొబైల్లోనే ఇప్పుడు ఈ సామ్సంగ్ మొబైల్లో నా బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఆప్షన్ చెప్పా కదా మీకు, ఆ వీడియోలో చెప్పాను అన్నమాట. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ కూడా ఉంది. నేను క్యాప్కట్కి వెళ్తూ ఉంటాను కదా జనరల్గా, దీంట్లో అనమాట. చాలా బాగా అనిపించింది. తర్వాత నేను వీడియో రికార్డ్ చేసినప్పుడు రికార్డింగ్ ఇందులో చేయాలి కాబట్టి వేరే దాంట్లో యూట్యూబ్ క్రియేట్ చేశాను. ఇన్స్టాల్ చేసి చూస్తుంటే బ్యాక్గ్రౌండ్ రేజర్ ఆప్షన్ కనిపించట్లేదు అనమాట. బేసిక్ ఏంటంటే మనం వాడుతున్న కొద్దీ ఆప్షన్ ఇస్తారనమాట. బేటా నుండి ఎవరు ఎక్కువ యూజ్ చేస్తారు. మీకు చూసిన తర్వాత చూస్తే నేను బాగానే అనిపించింది. అంటే అలవాటు పడాలి మనం, కొంచెం అలవాటు పడాలి. బేసిక్ ఏంటంటే అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మ్యూజిక్ అవంతా మనకి కాపీరైట్ ఫ్రీనే, ఇంకా ఇష్యూస్ ఏం రావు కాబట్టి మనం యూజ్ చేసుకోవడం బెస్ట్. బట్ లైటింగ్ అయితే స్టిల్ ప్రాబ్లం ఉంది. చేయొద్దని కాదండి, కొంచెం రిస్క్ అనమాట. అంటే సెక్యూరిటీ రీజన్స్. ఒక్క ఫోనే ఉందనుకోండి, మనకు తెలియదు అసలు ప్రాక్సీ అట్లా వాడామనుకోండి మనకి ఎప్పుడు ఏం చెప్తుందో తెలియదు అనమాట. వరకు మనమే వాళ్ళకి ఏదో ఆప్షన్ ఇచ్చినట్టు, హ్యాక్ చేసుకోవడం ఆప్షన్ ఇచ్చినట్టు. లైటింగ్ బేసిక్గా మనకి ఎడ్జెస్ అది డిటెక్ట్ చేయగలగాలన్నమాట. మీరు గ్రీన్ స్క్రీన్ అప్పుడు చెప్తాను ఒకసారి, ఒక 2 minutes దాని గురించి కూడా డిస్కస్ చేద్దాము. గ్రీన్ స్క్రీన్ చేసేటప్పుడు మనం గ్రీన్ స్క్రీన్ చాలా క్లోజ్గా ఉన్నాం అనుకోండి, దాని మీద లైట్ పడుతుంది కదా, ఆ గ్రీన్ లైట్ మన మీద కూడా పడుతుంది అన్నమాట. బయట కనిపిస్తూ ఉంటుంది చూడండి మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసినప్పుడైనా. సో అది క్యాప్కట్ అయినా మీరు ఈ వీడియో కూడా తీసినప్పుడైనా సరే ఈ ఎడ్జెస్ కూడా పోతుంటాయి అన్నమాట. లేదా మీరు క్రామాకి తగ్గించారనుకోండి ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంటారు. అదే డిఫరెన్స్ అనమాట. ఒకసారి లైటింగ్ ప్రాపర్గా ఉన్నట్టు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మీరు అట్లీస్ట్ ఒక 2-3 feet అయినా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. చేస్తున్నారు మీరు దగ్గరగా ఉంటున్నారు. వస్తుంది కదా యాడ్ సౌండింగ్, అవి యూస్ చేసుకుంటే ఏం ప్రాబ్లం ఉంది ఒక దాంట్లో కొన్ని అఫిషియల్ కాకుండా కొన్ని ఉంటాయన్నమాట. అవి యూజ్ చేయకూడదు. మీరు యాడ్ సౌండ్ కొట్టిన తర్వాత అది అఫిషియల్ కాదని పైన చూపిస్తుంది అనమాట.
అఫీషియల్ కాని యూస్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు రిమూవ్ చేశారనుకోండి, అంటే వాళ్ళకి కాపీరైట్ స్ట్రైక్స్ క్లెయిమ్ చేయబడితే మనకి పోతుంది అన్నమాట, వీడియో పోతుంది. ఎనివేస్ అంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసినంత జనరల్ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషన్, పెద్ద హెల్ప్ అవ్వకపోవచ్చు కూడా. సో స్పెసిఫిక్గా ఎడిటింగ్ గురించి మనం ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడుకుందాం. సో ఎడిటింగ్లో ఏమైనా స్పెసిఫిక్గా ఇలాంటి ఎడిటింగ్ నాకు రాదు అన్న పాయింట్ ఏదైనా మీకు మీతో ఒకసారి రేస్ చేయొచ్చు. నేను ఎక్కడో చూసాను అది మీకు రాదు అంటే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇలా చేయొచ్చు అలా చేయొచ్చాను, దీనిలోనే చేస్తాను, వీడియో గురిలోనే చేస్తాను. క్యాప్ కటింగ్, క్యాప్ కట్లో బ్యాక్గ్రౌండ్ రిమూవర్ చేసిన తర్వాత కదా మీరు అనేది. సో అది ఆటోమేటిక్ కాబట్టి అంటే కొంచెం ఏ రిలేటెడ్ కాబట్టి అదేంటంటే ప్రతి ఫ్రేమ్ రిమూవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. క్రోమాకి అనుకోండి మీకు ఈజీగా క్రోమాకి చేసుకోవడం బెస్ట్ థింగ్ అన్నమాట. ట్రాన్సాక్షన్ ఉంటే ఒకసారి చేయొచ్చు, డిలీట్ చేయాలి. లేదంటే మళ్ళీ వాళ్ళకి రిపిటేటివ్ కంటెంట్ వస్తుంది అనమాట. మానిటైజేషన్ అప్లై చేసినప్పుడు వరకు అప్పటివరకు మనకి ప్రాబ్లం తెలియదు అనమాట. వాళ్ళు ఎప్పుడైతే మానిటైజేషన్ అప్లై చేస్తారో అప్పుడు ఆ ప్రాబ్లం అరైజ్ అవుతుంది సార్. రిపిటేటివ్ కంటెంట్ అని వస్తారు. అది కూడా ఎప్పుడంటే 2 వైరల్ అయిన అనుకోండి అప్పుడు ఎండ్ అప్ అవుతుంది అనమాట. సో సేఫ్ సైడ్ ఉండాలి అంటే ఇది డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. బట్ మీదైతే జనరల్గా అయితే అంటే ఓవరాల్గా అందరికీ మోస్ట్లీ ఇదే చూపిస్తూ ఉంటుంది. 10 to 11 మధ్యలో ఒకటి, 5 to 6 మధ్యలో ఒకటి చూపిస్తూ ఉంటుంది. అదే వ్లాగ్స్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, జస్ట్ ఊరికి వాళ్ళ లైఫ్ స్టైల్ అట్లా షేర్ చేస్తే వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఉంటుంది అన్నమాట, 2 o'clock అట్లా. ఎందుకంటే మాక్సిమం మెజారిటీ లేడీస్ అంతా ఆ టైంలో ఫ్రీ ఉండి చూస్తారు కాబట్టి. దీంట్లో 2 రకాలు ఉన్నాయన్నమాట, రీయూజ్డ్ వేరు, రీపర్పస్డ్ వేరు. రీపర్పస్డ్ అంటే మనం దాన్ని తీసుకుంటున్నాము, వేరే వాళ్ళ కంటెంట్ తీసుకుంటున్నాము, దాని మీద వాల్యూ యాడ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు సేమ్ కంటెంట్ తీసుకుంటారు, ఎక్కడో అది జరుగుతుంటుంది అక్కడ రికార్డ్ చేస్తారు, దాన్ని అప్లోడ్ చేస్తారు. కాకపోతే అక్కడ యాంకర్ ఎవరైతే ఉన్నారో యాంకర్ తన డీటెయిల్స్ యాడ్ చేయడము, తన వేరే రిపోర్టర్ ఎవరు ఉంటారో తనతో మాట్లాడడము జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఉండడం వల్ల వాళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ రాదనమాట. సో ఇక్కడ కూడా మనం ఏంటంటే మనం మాట్లాడుతూ ఉండి మధ్యలో ఏదో ఈ క్లిప్లో ఇతను ఏమన్నారో చూడండి అని చెప్పి ఆ క్లిప్ యాడ్ చేస్తారనుకోండి, దానివల్ల మీకు రీయూజ్డ్ కంటెంట్ ఏం రాదనమాట. మీ వాల్యూ ఎడిషన్ ఉంటే కనుక రీయూజ్డ్ కంటెంట్ రాదు. ఒకవేళ మీ వాల్యూ ఎడిషన్ లేదనుకోండి, అక్కడ అతను ఏదైతే మాట్లాడిన వీడియో ఉందో డైరెక్ట్ దాన్ని అప్లోడ్ చేశారు, అది రీయూజ్డ్ అనమాట. సో దానికి కాపీరైట్ క్లెయిమ్ కానీ స్ట్రైక్ కానీ వేయడానికి ఓనర్ ఎవరు ఉండదు. ఎక్కడో ఒక ఈవెంట్ జరిగింది, ఆ ఈవెంట్ని ప్రతి ఒక్కరు అప్లోడ్ చేస్తున్నారు. ఈ మొన్న మెడికల్ మొత్తం వీడియో మీకు యాక్చువల్గా రీయూజ్డ్ కంటెంట్ పడింది అంటే మొత్తం ఛానల్కి రీయూజ్డ్ కంటెంట్ పడినట్టు లెక్క. మీ ఛానల్లో ఒక వీడియో రీయూజ్ చేసినా, మల్టిపుల్ వీడియోస్ రీయూజ్ చేసినా ఈ ఛానల్ రీయూజ్ చేశారని చెప్తారు అంతే అనమాట. యూస్ కౌంట్ తీయరు, మీకు మానిటైజేషన్ జరగదు అసలు. మానిటైజేషన్కి వాళ్ళు అలౌ చేయరు చిన్న పార్ట్ అంటే చిన్న పార్ట్ ఉండడం అంటే ఎందా కాదు, మన వాల్యూ ఎడిషన్ ఉంటే పార్ట్ ఉండొచ్చు. అదే అంటే మనం వాడచ్చు, 3 seconds 4 seconds మనం వాడచ్చు. మిగతా వీడియో అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, లేకపోతే ఏదో ఒక వాల్యూ యాడ్ చేస్తూనే ఉన్నాం అనుకోండి. మొత్తం మీ ఛానల్ మొత్తం రీయూజ్డ్ అని చెప్తారు, ఏ వీడియోకి పడిందని వాళ్ళు చెప్పరనమాట. ఈ వీడియోస్ కాపీరైట్ అనేది రీయూజ్ అనేది మీ ఛానల్లో పడుతుంది అన్నమాట. సో బేసిక్గా అంటే ఆ లాస్ట్లో ఇంకొక డీటెయిల్ ఆయన అడిగింది ఏంటంటే, ఈ 10 వీడియోస్లో 9 వీడియోస్ మనం ఓన్ అయ్యి ఉండి ఒక్కటి రీయూజ్ పడింది అనుకోండి, లేదా ఛానల్కి రీయూజ్ అని చెప్పారు. సో దానివల్ల మిగతా 9 వీడియోస్ కూడా యూజ్లెస్ అయిపోతాయా లేదని క్వశ్చన్ అనమాట. సో ఆ 9 వీడియోస్ మనకేమి లాస్ ఏమి ఉండదు అనమాట. 9 వీడియోస్ అలాగే ఉంటాయి. మనం చూసుకొని ఈ 10 వీడియోలో ఈ ఒక్క వీడియో ఏదైతే ఉందో అది రీయూజ్ అని మనం ఆలోచించుకొని ఇదే రీయూజ్ అని మనం కనుక్కుంటే కనుక దాన్ని తీసేస్తే మన ప్రాబ్లం ఉంది. కానీ ఆ ఛానల్ కూడా ఒకసారి బ్లాక్ చేసేస్తున్నారు అంటే రీయూజ్ కంటెంట్కి ఏమి బ్లాక్ చేయట్లేదు, రీయూజ్ కంటెంట్కి ట్యాగ్ చేస్తారు అంతే. మీకు రీయూజ్ కంటెంట్ పడిందని చెప్తారు, ఆ వీడియోలో పిల్లలే మెయిన్ సెంట్రిక్గా ఉంటే కనుక దానికి కామెంట్స్ తీసేస్తారు బేసిక్గా. అంటే వాళ్ళ ప్రొటెక్షన్ రిలేటెడ్ కామెంట్స్ అవి తీసేస్తారు. అవి కూడా ఎన్నోటి మీరు పిల్లలు ఉండి ఓన్లీ ఆ పిల్లలు ఉంటే వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, ప్రాబ్లం రాదు. మనం ఉన్నాం అనుకోండి, మనం వాళ్ళకి ప్రాబ్లం రాకుండా మనం చూసుకుంటాం కాబట్టి అసలేం ప్రాబ్లం రాదన్నమాట. కామెంట్స్ కూడా ఆన్లైన్ ఉంటాయి. సో ఇంకా థర్డ్ ఆప్షన్ ఏంటంటే వాళ్ళు పడిపోయినా, లేకపోతే వాళ్ళు ఏదైనా డేంజరస్ యాక్టివిటీ, వాళ్ళు ఏదైనా కత్తి పట్టుకుంటున్నారు, అట్లాంటివి పక్కన ఎవరు లేరు, బేసిక్గా ఎవరో ఉన్నారు, వాళ్ళ మదర్ ఉన్నారు, పిల్లడు ఏదో పట్టుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు కూడా ప్రాబ్లం రాదు. ఎందుకంటే వాళ్ళ మదర్ ఆపుతారండి, అంత అనలైజ్ చేస్తుంది యూట్యూబ్. సో చైల్డ్ రిలేటెడ్ అయితే చాలా స్ట్రిక్ట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు యూఎస్ఏలోనే అనుకుంటా ఆ యూట్యూబ్ మీద ఇట్లాంటి వీడియోస్ మీద కేసు కూడా నచ్చిందనమాట. మీరు ఎందుకు అలౌ చేస్తున్నారు, చైల్డ్ ప్రైవసీ ఎందుకు చేస్తున్నారని చెప్పి అప్పుడే తీసుకొచ్చారు కొప్ప అని చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకొచ్చారు. ఎడిటింగ్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఎడిటింగ్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, అదొకసారి అదే చూద్దాం లేదంటే ఇంకా అదే చూద్దాం. ప్రాక్టికల్స్
Calories that will not be able to. ఇంకా voice check now I can see a reflection of the rubber cheese that boy. Great Roma wants to do what something. There are tips for camping as you go to go now. With the reader, I go to the one please. We will upload this one. సేమ్ భీమవరంలో మీటప్ లాగే ఇక్కడ కూడా గివ్ అవేలు ట్రైపాడ్ సెల్ఫీ స్టిక్ ఒకటి ఉంటుంది కదా, అది ప్లస్ బుక్, ఒక పెన్, ఇవన్నీ ఒక బ్యాగ్లో అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెట్ లాగా ఇచ్చాను. సో నెక్స్ట్ టైం మీరు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.